నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పోలవరం పనులను పరిశీలించిన చంద్రబాబు. కాపర్, బట్రస్ డ్యాంలు, జంట సొరంగాలపై ఆరా. ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారు సంస్థతో సమీక్ష. రాయలసీమ ఎత్తిపోతలపై కడప డీఆర్సీలో వాడీవేడి చర్చ. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల వాగ్వాదం. ఆగిపోవడానికి జగనే కారణమన్న మంత్రి సవిత. అమరావతిలో మొదలైన రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ. వడ్డమాలలో రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించిన అధికారులు. పురపాలక ఎన్నికలకు ముందు ఖమ్మం కార్పొరేషన్లో కీలక పరిణామం. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. తెలంగాణలో జీఎస్టీ ఎగవేత కేసులో డీజీజీఐ తనిఖీలు. ఆరెంజ్ ట్రావెల్ ఎండీ సునీల్ అరెస్ట్. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అధికారులు. నిజామాబాద్ జైలు అధికారులపై ఉన్నతాధికారుల కొరడ. ఖైదీల వద్ద గంజాయి దొరకడంపై విచారణ. జైలర్ ఉపేందర్పై సస్పెన్షన్ వేటు. ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీసిన ఆక్రమణల కూల్చివేత. పోలీసులపై రాళ్ల దాడికి దిగిన స్థానికులు. బాష్పవాయు గోళాలు ప్రయోగించిన బలగాలు. వెనుజువేలాలో ముడి చమురుపై ట్రంప్ కన్ను. చైనా, రష్యా, ఇరాన్తో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని అధ్యక్షురాలిపై అమెరికా ఒత్తిడి. గత వైసీపీ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ నిపుణులు చెప్పాకే డయాఫ్రామ్ వాల్ పాడైందని వారికి తెలిసిందని ఆక్షేపించారు. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన సీఎం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాపర్ డ్యాం, బట్రస్ డ్యాం పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రామ్ వాల్ను సీఎం పరిశీలించారు. ఎర్త్కమ్, రాక్ఫీల్డ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన జంట సొరంగాలను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులు దృష్టిలో పెట్టుకుని కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2. ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ 36-27 పెట్టారు. కాదు, మేమేమన్నామంటే 33-27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, ఆర్&ఆర్, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 monthsలో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్కి. అదే మరి కొండే టీంకి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది ఆర్&ఆర్, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ బై January 27. All works will be completed by March 27. Phase 1. ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి, ఫేజ్ 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు ఫేజ్ 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 టీఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది.
That is where we are working. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం మాజీ సీఎం జగనే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. కడప జిల్లా అభివృద్ధిపై సవిత అధ్యక్షతన డీఆర్సీ సమావేశం వాడివేడిగా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వైసీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పద్వేలు, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేలు, 3 వైసీపీ ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో రాయలసీమ ఎత్తిపోతలపై అధికార, విపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనుమతులు లేని నిర్మాణం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎన్జీటీ అడ్డుకుందని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందించేది తమ ప్రభుత్వమేనని 2014-19 మధ్య రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. వైసీపీ నాయకులు వద్దన్న రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందించి తీరుతామని సవిత తేల్చి చెప్పారు. రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమాలలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలు స్వీకరించారు. 2వ విడతలో 7 గ్రామాల్లో 16,666 ఎకరాలను సమీకరించనున్నారు. రాజధాని నిర్మాణాన్ని విస్తరించే క్రమంలో 2వ విడత భూ సమీకరణ చేపడుతున్నామని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా మైదానం వంటి వాటికి భూమి అవసరమని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు కౌలుతో పాటు బ్యాంకు రుణాల మాఫీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో రైతుల నుంచి తీసుకున్న భూమిని చాలా త్వరగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా మైదానం, స్మార్ట్ సిటీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని, ఆ దిశగా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. చేసే ముందు రోజు వరకు ఎవరైనా రుణం చేస్తుంటే 1,50,000 వరకు దాన్ని తొలగించేటట్టుగా అప్పుడు చేశాం. అయితే అప్పుడు రాష్ట్రం మొత్తం ఉండింది అది ఈ యొక్క రుణమాఫీ. అయితే ఇప్పుడు శాసనసభ్యులు అడిగారు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. రెండవది ఏంటంటే ఈ యొక్క యాన్యుటీని పెంచమని కూడా అడిగారు, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. వారు ఏం చెప్పారంటే 2014-19లో రైతు సోదరులందరూ కలిసి అప్పుడు నిర్ణయించినది 30,000, 50,000. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు పెంచడానికి. అయితే ఎంత పెంచాలనేది అప్పటికిప్పటికి ఆ ఖర్చుల్లో కావచ్చు, వాళ్ళ పంటలు అమ్ముకుంటే వచ్చే దాంట్లో కావచ్చు, దాన్ని ఎస్టిమేట్ చేసి పెంచడానికి ఒప్పుకున్నారు. ఎంత అనేది యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయమన్నారు. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత అనేది యాక్చువల్ గా తెలియజేయడం జరుగుతుంది. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా ఇస్తేనే సభకు వస్తామని నిబంధన పెట్టడం దేశ చరిత్రలోనే తొలిసారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. ఆయన అధ్యక్షతన నైతిక విలువల కమిటీ అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ సభకు గైర్హాజరు కావడంపై ప్రధానంగా చర్చించారు. దీనిపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుందామని వెల్లడించారు. సభను అవమానిస్తూ గైర్హాజరు అవుతున్న తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలకు తొలుత నోటీసులు ఇద్దామని జ్యోతుల నెహ్రూ సూచించారు. నైతిక విలువలు పాటించకుండా గైర్హాజరవుతున్న ఎమ్మెల్యేలను ఎథిక్స్ కమిటీ ముందుకు పిలిచి వివరణ కోరదామన్నారు. ఈ ప్రతిపాదనలపై తీర్మానం చేసి తదుపరి భేటీలో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణలో పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం కార్పొరేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్కు చెందిన 3 కార్పొరేటర్లు షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాధా, ఉమారాణి, శ్రీదేవి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవల 5 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రజలకు 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్థమైపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోపే 40% సర్పంచ్లను బీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను సన్మానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారని కేటీఆర్ విమర్శించారు. గ్యారంటీ కార్డులు పంచిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాటిని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులు యూరియా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. 2-3 రైతన్నలు వచ్చారు, వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. పాలేరు వాళ్ళు వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే. 3 మంత్రులు, 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే
మార్పు అని ఓటేశారు. బాగున్నదా మార్పు అని అడిగిన. పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%, పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ముగ్గురు జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో కార్పొరేషన్ లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి. సెమీఫైనల్ రాబోతోంది. ఆ తర్వాత ఫైనల్లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి 7 నుంచి 8 స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వంలో కుంటుపడిన ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు పొంగులేటి చెప్పారు. మార్చి 31 కల్లా ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు. నాడు బొమ్మలు చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పేదలకు ఇళ్లు నిర్మించకుండా కమిషన్ల కోసం కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టి నిరుప్రయోగంగా అనేకమైన ప్రాజెక్టులు, కాలువలు, డ్యాములు ఉంచితే వాటన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ రైతన్నలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నీటిపారుదల శాఖలో చేస్తూనే అర్హులైన పేదవాళ్ళందరికీ ప్రతి గ్రామము, ప్రతి పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మా అందరిది అని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని అందరు శాసనసభ్యులు చివరికి ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పింక్ కలర్ శాసనసభ్యులు కూడా ఓపెన్ గానే అన్నా మేము దిగిపోయేటప్పుడు గృహజ్యోతి అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాం, 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామని. సుమారు వాళ్ళు కొంతమంది ఫౌండేషన్ కట్టుకున్నారు, కాగితమైనదే ఇచ్చినాం గాని ₹1 వాళ్ళకి ఇయ్యలేదు. మీ ఇందిరమ్మ ఇల్లు ఇయ్యండి అన్నా అంటే వాటిని కూడా ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. తెలంగాణలోని అన్ని గ్రామాలకు సురక్షితమైన ప్రయాణ సేవలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం మందమరిలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన ఆయన చెన్నూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కనెక్టివిటీ ఉండేలా రహదారులు నిర్మించి ఆర్టీసీ సేవలను అందించామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్కు కూడా బస్సు సేవలు అందుబాటులోకి తెస్తామని వివేక్ తెలిపారు. మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఉంది. కానీ స్కూల్ టైమింగ్స్ లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో కోరుతూ మరి హైదరాబాద్ 5 గంటలకు ఒక బస్సు వేయాలని చెప్పి వారికి కూడా కోరడం జరిగింది. ఆర్టీసీ త్వరలోనే ఆ బస్ ఫెసిలిటీ కూడా ప్రారంభం చేస్తాం. ఆర్టీసీ వాళ్ళందరూ కూడా 4 బస్సులు మాకు వస్తే బాగుంటుంది కోరారు. దాని ప్రకారంగానే ఎండీ గారు కూడా తక్షణమే 4 బస్సెస్ శాంక్షన్ చేశారు. చెన్నూరు టు కాటారం, చెన్నూరు టు మాదేపూర్, మన కాళేశ్వరంకి గుడికి పోవడానికి కూడా దుగ్నపల్లి నుంచి ఎర్రగొంటపల్లి నుంచి ఈ 2 రూట్లు కూడా ఆల్టర్నేటివ్ డేస్ లో ఆ బస్సు నడుస్తుంది. జీఎస్టీ ఎగవేత కేసులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. గడువు ముగిసి 3 నెలలైనా జీఎస్టీ చెల్లించని ఆరెంజ్ ట్రావెల్స్ ట్రిలియన్ లీడ్ ఎండీ సునీల్ను అరెస్టు చేశారు. 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ను అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తెలంగాణ వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తల ఇలాకాల్లో తనిఖీల్లో భాగంగా సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు డీజీజీఐ అధికారులు గుర్తించారు.
నిజామాబాద్ కేంద్ర కారాగార అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల కారాగారం లోపలికి గంజాయి వచ్చినట్లు ఆరోపణలు రాగా ఈ విషయంలో ఖైదీల మధ్య గొడవ జరిగినట్లు తెలుసుకున్న జైలు అధికారులు వారిపై దాడి చేశారు. గంజాయితో సంబంధం లేని తనపై జైలు అధికారులు దాడి చేశారని సాయిలు అనే ఖైదీ బంధువుల ద్వారా బోధన్ కోర్టులో ఫిర్యాదు చేశారు. బోధన్ కోర్టు న్యాయమూర్తి ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారణ చేసిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు జైలర్ ఉపేందర్ను సస్పెండ్ చేస్తూ మరో జైలర్ సురేష్ను అక్కడికి బదిలీ చేశారు. గంజాయి వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్ దశరథంపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. గంజాయి కోసం గొడవపడిన ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని పోలీసులు తమ వాదనల్లో వివరించారు. కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉండడంతో న్యాయస్థానం ఇమంది రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. కోనసీమ జిల్లా ఇరుసు మండలం ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే తీవ్రత తగ్గినా మంటలు వెలువడుతూనే ఉన్నాయి. అగ్నికీలలకు దగ్ధమైన యంత్రాలు, ఇతర సామగ్రిని ఘటనా స్థలం నుంచి అధికారులు బయటకు తీస్తున్నారు. మంటలపై అగ్నిమాపక యంత్రాలతో నీటిని వెదజల్లే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. సోమవారం బ్లోఅవుట్కు ముందు నిక్షేపాల అన్వేషణ జరుగుతున్న సమయంలో తీసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో సిబ్బంది తమ విధుల్లో తలమునకలై ఉండగా కాసేపటికే జరిగిన హఠాత్ పరిణామం అందరినీ హడలెత్తించింది. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి నిర్మాణంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం దేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్పై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 24 గంటల్లోనే 28.95 కిలోమీటర్లు, 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ నిరంతరంగా వేసి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారని సీఎం ప్రశంసించారు. ఈ ఘనత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో జాతీయ రహదారుల అభివృద్ధికి లభిస్తున్న ప్రాధాన్యం, ఇంజనీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ అంకిత భావానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని తెలిపారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఈ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ నెల 11 నాటికి ఈ కారిడార్లోని ప్యాకేజీలు 2, 3పై మరిన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఇండియా నిర్మిస్తోంది, ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోంది అని ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధికి సంబంధించిన పరిశ్రమలు ఎక్కువగా రాబోతున్నాయని సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు యువత ముందుకు రావాలని మంత్రి సూచించారు. MSME పరిశ్రమల శాఖ డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించిన 13 మంది మంగళగిరిలో మంత్రి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో MSME శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తున్నందున కొండపల్లి శ్రీనివాస్ ఆ నినాదాన్ని నూతన డైరెక్టర్లు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ డిపార్ట్మెంట్ని రీవ్యాంప్ చేయడంతో పాటు ఈ నూతనంగా నామినేట్ చేస్తున్న డైరెక్టర్లు కూడా పెద్ద బాధ్యతతో రాష్ట్రం అంతా కూడా ఈ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తూ మరి వాళ్ళు కూడా ఈరోజు బాధ్యత తీసుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయడం ఖచ్చితంగా ఒక మంచి విషయంగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి వర్టికల్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్ట్రెంథెన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి పాలసీలు తేవడం జరిగింది. ఇవన్నీ అలవర్చుకోవాలంటే ప్రధానంగా యూత్ రావాలి, యూత్ ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి పాలసీలో కూడా మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. క్లస్టర్స్కి కూడా కావాల్సినటువంటి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇవన్నీ అలవర్చాలంటే ముఖ్యంగా కలెక్టివ్ అప్రోచ్లో యూత్ దాంట్లో పార్టిసిపేట్ చేసే దశగా ముందు మనం కార్యాచరించాల్సిన అవసరం ఉంది. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల నిర్మాణం, ఆర్థిక సాయం, తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపు, భూ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 12న ఉదయం 10:17 పిఎస్ఎల్వి C-62 మిషన్ను శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో ఎక్స్లో పోస్టు చేసింది. ఇది పిఎస్ఎల్వికి చెందిన 64వ ప్రయోగం. ఇందులో EOS-N1 అన్వేష ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, పట్టణ మ్యాపింగ్, పర్యావరణ పరిశీలన రంగాల్లో భారత రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. బెంగళూరుకు చెందిన ఆర్బిట్ AID ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఆయిల్ శాట్ సహా విదేశాల నుంచి మరో 18 పేలోడ్లను కూడా పిఎస్ఎల్వి నింగిలోకి మోసుకెళ్లనుంది. ఆయిల్ శాట్ ద్వారా తొలిసారి కక్షలో ఇంధనాన్ని నింపే సామర్థ్యాన్ని పరీక్షించనున్నట్లు ఇస్రో తెలిపింది. పునర్వినియోగ, సుస్థిర ఉపగ్రహ కార్యకలాపాల దిశగా ఇది కీలక ముందడుగు కానుంది. హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్, EON స్పేస్ సంస్థలు కలిసి కృత్రిమ మేధ డేటా ప్రాసెసింగ్తో భూమిని చిత్రీకరించే MOI-1 అనే 14 కిలోల కాంపాక్ట్ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగిస్తున్నాయి. 2025లో చేపట్టిన పిఎస్ఎల్వి C-61 మిషన్ విఫలమైంది. ఈ నేపథ్యంలో 2026లో జరిగే ఈ మొదటి ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 26 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వీరు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్, సౌత్ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఆంధ్ర ఒడిశా సరిహద్దు డివిజన్లో చురుకుగా ఉన్నారని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్, సుక్మా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో వీరు పాల్గొన్నారని వివరించారు. లొంగిపోయిన వారిలో పార్టీ కమిటీ సభ్యురాలైన లాలీ అలియాస్ ముచాకి అయితే లఖ్ముతలపై 10 లక్షల రివార్డు ఉంది. 2017లో కోరాపుట్ రోడ్డులో వాహనాన్ని పేల్చగా 14 మంది పోలీసులు చనిపోయిన ఘటనలో ఆమె హస్తముంది. లొంగిపోయిన 26 మందికి ప్రభుత్వం తరపున 50,000 ఆర్థిక సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానం ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల కూల్చివేతల ప్రక్రియ ఘర్షణలకు దారితీసింది. తుర్కుమన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజ్ ఎలాహీ మసీదు శ్మశాన వాటికకు ఆనుకొని ఉన్న భూమిలో కూల్చివేతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో 5 పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చేపట్టారు. ఈ క్రమంలో 100 నుంచి 150 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులు నచ్చజెప్పడంతో కొంతమంది వెనుదిరిగినప్పటికీ మరికొందరు రాళ్ల దాడికి తెగబడ్డారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారులు మోసపోకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పుత్తడి మాదిరిగానే రజతం స్వచ్ఛతను తెలియజేసేందుకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు భారతీయ ప్రమాణాల మండలి BIS తెలిపింది. వెండికి కూడా తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయని, అందుకు తగ్గట్లు నిబంధనలు రూపొందించే ముందు అవసరమైన వనరులపై అంచనా వేస్తున్నామని BIS పేర్కొంది. ప్రస్తుతం స్వచ్ఛందంగా జరుగుతున్న హాల్ మార్కింగ్లో భాగంగా వెండి వస్తువులపై యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కనిపిస్తోంది. దాని ద్వారా వినియోగదారులు చెల్లించిన నగదుకు తగిన స్వచ్ఛత ఆయా ఆభరణాలు, వస్తువుల్లో ఉందా అనేది నిర్ధారించుకునేందుకు వీలు కలుగుతోంది. ఈ మార్కింగ్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య 2024లో 31 లక్షలు కాగా 2025లో 51 లక్షలకు చేరినట్లు BIS తెలిపింది. అయితే వెండిని కరిగించి చిన్నపాటి ఆభరణాలు తక్కువ విలువలో చేయిస్తుంటారని, వాటికి హాల్ మార్కింగ్ ధృవీకరణ పత్రాలు అందించడం కొంత సవాలేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ను 800, 835, 925, 958, 970, 990, 999 స్వచ్ఛతా ప్రమాణాలతో ఇస్తున్నారు. వెనెజువేలా 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల అధిక నాణ్యత కలిగిన చమురును అమెరికాకు అందజేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాను నియంత్రిస్తానని, తద్వారా అవి వెనెజువేలా, అమెరికా రెండింటికి ప్రయోజనం చేకూరుస్తాయని ట్రూత్ సోషల్లో ట్రంప్ రాసుకొచ్చారు. చమురును దాని మార్కెట్ ధరకు విక్రయించి నేరుగా అమెరికాకు రవాణా చేస్తామని ట్రంప్ అన్నారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ను ఆదేశించారని ట్రంప్ తెలిపారు.
అటు చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రభుత్వంపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. వెనిజువేలా భారీగా ముడి చమురును విక్రయించేటప్పుడు అమెరికాకు అనుకూలంగా ఉండాలని తేల్చి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా వివరించింది. మరోవైపు అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేయడానికి అమెరికా చేసిన దాడుల్లో 24 మంది వెనిజువేలా భద్రతా అధికారులు మరణించారని వెనిజువేలా తెలిపింది. అమెరికా చేతిలో బందీగా ఉన్న వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు $5.2 బిలియన్ విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్ తరలించినట్టు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు 46,000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మదురో ప్రభుత్వం బంగారం విక్రయాలు చేస్తున్న సమయంలోనే ఈ తరలింపు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. 2013 నుంచి 2016 వరకు వెనిజువేలా సెంట్రల్ బ్యాంకు నుంచి దాదాపు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్ తరలించినట్లు వెల్లడించాయి. ఐరోపా దేశాల ఆంక్షల నేపథ్యంలో 2017 నుంచి 2025 వరకు వెనిజువేలా నుంచి స్విట్జర్లాండ్కు బంగారం ఎగుమతులు జరగలేదని పేర్కొన్నాయి. వెనిజువేలాపై భీకర దాడుల తర్వాత మదురోను అమెరికా నిర్బంధించింది. ఈ క్రమంలో మదురో సహా ఆయన సహచరులకు సంబంధించి దేశంలో ఉన్న వారి ఆస్తులను స్తంభింపజేయాలని స్విట్జర్లాండ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. వెనిజువేలాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను బంగారం రూపంలో చెల్లింపులు చేసి ఉండవచ్చని, ఆసియా, ఇతర దేశాలకు చిన్న బార్ల రూపంలో విక్రయాలు జరిపి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి వివిధ ఎంపికలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. గ్రీన్లాండ్పై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిల్లో సైన్యాన్ని వాడే అంశం కూడా ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం అమెరికా భద్రతా ప్రాధాన్యతకు సంబంధించిన విషయమని, ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రత్యర్థులను అరికట్టడం చాలా ముఖ్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారని లీవిట్ అన్నారు. ఈ ముఖ్యమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి ట్రంప్ అనేక ఎంపికలను చర్చిస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ నెల 6న గ్రీన్లాండ్పై ట్రంప్ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ యూరోపియన్ దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్కిటిక్లో భద్రతను అమెరికా, నాటో దేశాలు కలిసి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ ఐక్యరాజ్య సమితి సూత్రాల ఆధారంగా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. గ్రీన్లాండ్పై డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలకు మాత్రమే నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం పనులను పరిశీలించిన చంద్రబాబు. కాపర్, బట్రస్ డ్యాంలు, జంట సొరంగాలపై ఆరా. ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారు సంస్థతో సమీక్ష. రాయలసీమ ఎత్తిపోతలపై కడప డీఆర్సీలో వాడీవేడి చర్చ. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల వాగ్వాదం. ఆగిపోవడానికి జగనే కారణమన్న మంత్రి సబిత. అమరావతిలో మొదలైన 2వ విడత భూ సమీకరణ ప్రక్రియ. బొడ్డమారులో రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించిన అధికారులు. పురపాలక ఎన్నికల ముందు ఖమ్మం కార్పొరేషన్లో కీలక పరిణామం. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. తెలంగాణలో జీఎస్టీ ఎగవేత కేసులో డీజీజీఐ తనిఖీలు. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ అరెస్ట్. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అధికారులు. నిజామాబాద్ జైలు అధికారులపై ఉన్నతాధికారుల కొరడ. ఖైదీల వద్ద గంజాయి దొరకడంపై విచారణ. జైలర్ ఉపేందర్పై సస్పెన్షన్ వేటు. ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీసిన ఆక్రమణల కూల్చివేత. పోలీసులపై రాళ్ల దాడికి దిగిన స్థానికులు. బాష్పవాయు గోళాలు ప్రయోగించిన బలగాలు. వెనిజువేలాలో ముడి చమురుపై ట్రంప్ కన్ను. చైనా, రష్యా, ఇరాన్తో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని అధ్యక్షురాలిపై అమెరికా ఒత్తిడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.